వాక్య ధ్యానం కొరకు 34వ కీర్తన 18వ చరణంలో రాయబడిన రెండవ వాక్య భాగాన్ని చదువుకుందాం. నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. అనేకులు మానసికంగా పలు పరిస్థితులను బట్టి, పలు కారణాలను బట్టి నలిగిపోతూ ఉన్నారు. పై రూపానికి, పై దేహస్థితికి చూచుటకు ఏ బాధ లేని వారిగా ఉన్నారు. కానీ తమ మనసులో అనేక పరిస్థితులు వారిని నలగొడుతూ ఉన్నాయి. ఈ కారణం చేత కొందరు అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు, ఆర్థిక సమస్యల్లో ఉంటున్నారు, కుటుంబ సమస్యల్లో ఉంటున్నారు. అయితే ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ఎవరైనా ఇటు స్థితిలో ఉన్నవారైతే ఈ దినం మనల్ని రక్షించే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడినటువంటి 3వ మాట మనం చూస్తే, నలిగిన హృదయము గలవారిని ఆయన దృఢపరిచే దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏ కారణాల చేత మీరు బాధపడుతూ ఉన్నా ఈ దినం ప్రభు అంటున్నారు, ఆయన మనలను దృఢపరిచేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్య చేస్తున్నటువంటి కాలమందు ఆయన పరిసయ్యుడైనటువంటి సీమోను ఇంట భోజనం చేయటానికి వచ్చారు. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూస్తాం. అయితే ఆ చోటికి 37, 38 వచనాల్లో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకున్న అత్తరు వాటికి పూసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అయితే ఈ సంగతి అంతటిని పిలిచినటువంటి ఆ ఇంటి యజమానుడు గమనించచ్చు, ఈ స్త్రీ అవతయం ఎటువంటిదో ఆయన ఒకవేళ ప్రవక్త అయి ఉంటే ఆయన ఎరిగి ఉంటాడు. ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. తాను అనుకున్నటువంటి విషయాలను గురించి ప్రభువారు సీమోను గారితో మాట్లాడిన పిమ్మట ఆయన 44వ వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను అని మాట్లాడుతూ 47వ వచనంలో ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను అని ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత 48వ వచనంలో ప్రభువారు ఆమెతో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెబుతూ ఆయన అన్నటువంటి మాట 50వ వచనంలో నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో ప్రభువారు మాట్లాడుతున్న మనం గమనించగలం. నిజమే, ఒకప్పుడు ఆమె పాపముతో జీవించింది. ఆ పాపము నిమిత్తమై ఆమె ఎంతో నలిగిపోయింది. ఇప్పుడు తన విడుదల కొరకు, రక్షణ కొరకు కన్నీళ్లతో ఎదురు చూస్తున్నటువంటి ఆమెకు నలిగిన వారిని దృఢపరచుటకు వచ్చినటువంటి దేవుడు ఉన్నాడని ఆమె గుర్తించి యేసు ప్రభువుని వద్దకు వచ్చింది. ఆమెకు విడుదల కొరకు వచ్చింది, ఆమె క్షమాపణ కొరకు వచ్చింది. అయితే వచ్చినటువంటి ఆమెను తన పాప స్థితిని బట్టి ప్రభువారు త్రోసివేయలేదు కానీ ఆమెలో ఉన్న ఆ పశ్చాత్తాపాన్ని చూచినటువంటి దేవుడు ఆమె క్షమింపబడుటకును రక్షింపబడుటకును ఆయన ఆమెను ప్రేమించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ ఏ కారణాల చేత ఈ దినం మీ మనసు నలిగిపోయి ఉన్న యేసు ప్రభు ఆయన మనల్ని రక్షిస్తారు. ఇట్టి గొప్ప దీవెన ఈ మాటలు విన్న నా ప్రియులకు మీరు పొందుదురుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల చేత మీరు నలిగిన మనసు గల వారిని రక్షించే దేవుడను అని మీరు సెలవిచ్చారు. మొదట పాపమే మా జీవితాన్ని మోసగించి మేము పలు కారణాల చేత నలిగిపోవటానికి కారణమై ఉంది. ఆ సంగతిని నేడు విన్న ఈ వాక్యం ద్వారా మేము గుర్తించాం. ఆ కారణాన్ని బట్టియే చేయకూడని అనేక చెడ్డ కార్యాలు, దుష్కార్యాలు, అన్యాయపు క్రియలు చేసి వాటి వలన వచ్చు ఫలాన్ని నేడు అనుభవించుట అది ఎంతో వేదనగా ఉన్నటువంటి స్థితిలో ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ఇప్పుడే వారిని తట్టు తిరుగుట ద్వారా
వారిని మీరు దృఢపరిచే దేవుణ్ణని, క్షమించే దేవుణ్ణని, రక్షించే దేవుణ్ణని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. మీ కృపాక్షేమములు, రక్షణ ఆనందం మా ప్రియులకు దయచేయండి. యేసు క్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించును గాక, ఆమెన్.